పంటలకు పెట్టుబడి సాయం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా ఏడాదికి 2 సార్లు 6,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగు యోగ్యత ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మరో కీలక మార్పును తీసుకొచ్చారు. ఇకపై పంటలు సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు వస్తాయి. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూమిని గుర్తిస్తారు. ఉపగ్రహ చిత్రాలను ప్రాసెస్ చేసిన తర్వాతే తదుపరి విడత రైతు భరోసా నిధులు జమ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గతంలో సాగులో లేని భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఫ్లాట్లు వేసిన భూములకు రైతు బంధు పథకం ద్వారా నిధులు ఇచ్చేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక స్కీమ్ పేరును రైతు భరోసాగా మార్చి రియల్ ఎస్టేట్ భూములకు పెట్టుబడి సాయం అవసరం లేదని తేల్చి వాటికి నగదు బదిలీ నిలిపివేశారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు నిలిచిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వంపై సుమారు 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 6 గ్యారెంటీలు అమలు చేయడంతో ప్రభుత్వానికి నిధుల కొరత ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల్లో అనర్హులను గుర్తించడం ద్వారా నిధులు దుర్వినియోగం కాకుండా చూస్తున్నారు. కొత్త విధానం ప్రకారం యాసంగిలో 2వ విడత పంటల సాగు చేసిన వారికి మాత్రమే రైతు భరోసా నిధులు అందుతాయి.